Hola friends, today's recipe is sweet paniyaram. దీనిని స్వీట్ పడ్డూలు లేకపోతే స్వీట్ పొంగనాలు కూడా అనొచ్చు. సో విల్ స్టార్ట్ విత్ ద ప్రిపరేషన్. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి తర్వాత కాడమం వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మరొక గిన్నెలో మనం తగినంత స్వీట్కి తగినంత బెల్లం వేసుకోవాలి. యాక్చువల్లీ చక్కెర కూడా వేసుకోవచ్చు, బెల్లంతో అయితే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. సో మన స్వీట్కి తగినంత బెల్లం, కొంచెం వామ్ వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి. అది కొంచెం కరిగిన తర్వాత మనం కొబ్బరి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి నేనైతే 1 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నా. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. మన అందరికి తెలుసు కదా పొంగనాలు ఎలా చేసుకోవడమో, అదే కన్సిస్టెన్సీలో మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేసుకుంటున్నా, బాగా ఫ్లఫీగా తయారవుతుందనేసి. మళ్ళీ నాకు కొంచెం వాటర్ పడింది, సో దానికి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మన పొంగనాలకి కావాల్సిన కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. బ్యాటర్ని ఒక 10-15 మినిట్స్ రెస్ట్ చేసి తర్వాత మనం పొంగనాలు పోసుకుంటుంటే చాలా బాగుంటుంది. సో నేను ఫస్ట్ అయితే పొంగనాలు చేసుకునేదానికి ఆ ప్యాన్ పెట్టేసి సో దాంతో గీ లేకపోతే ఆయిల్ ఉంటే బాగా రబ్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా అది హీట్ ఎక్కాక మన బ్యాటర్ పోసి తర్వాత మళ్ళీ ఆయిల్ లేకపోతే గీ వేసి 2 సైడ్స్ బాగా కాల్చుకుంటే మనకి వేడి వేడిగా స్వీట్ పొంగనాలు లేకపోతే పనియారం లేకపోతే పడ్డూలు టేస్టీగా రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అయితే ఒక ఈజీ క్విక్ స్నాక్, పిల్లలకి 20 మినిట్స్లో చేసి పెట్టవచ్చు. సో సమ్మర్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. ఇది ఒక మంచి హెల్దీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ. ఈ రెసిపీ గనక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.